పిల్లలు, ఈ చిత్రంలో అమ్మాయి ఏం చేస్తున్నదో గమనించండి. ఆమె ఒక బొమ్మ గీస్తున్నది. ఇలా మీరు ఏమైనా బొమ్మలు గీచారా? బొమ్మలు గీయడం కళతో కూడినది. బొమ్మలు గీయడాన్ని కళ అంటారు. ఇలాంటి కళలు అనేకంగా ఉన్నాయి. అందులో కొన్ని నాట్యం చేయడం, పాటలు పాడడం, చక్కగా మాట్లాడడం, అభినయం చేయడం వంటివి. కళను ప్రదర్శించే వారిని కళాకారులు అంటారు. ఇలాంటి కళాకారులు మన తెలంగాణలో అనేక మంది కలరు. తెలంగాణ గొప్పదనాన్ని తమ కళా ప్రతిభతో ప్రపంచానికి చాటి చెప్పిన కళాకారుల గురించి తెలియజేయడమే కళారత్నాలు పాఠం ఉద్దేశం. మన తెలంగాణ గొప్పదనాన్ని దేశ విదేశాలలో చాటి చెప్పిన కళారత్నాలలో నటరాజ రామకృష్ణ, కాపు రాజయ్య, కొండపల్లి శేషగిరిరావు, మిద్దె రాములు ముఖ్యులు. ఇప్పుడు ఈ కళారత్నాల గురించి తెలుసుకుందాం. జై జైలు తెలంగాణ కాంతిమూర్తులకు, జై జైలు అసమాన ప్రతిభా కీర్తులకు. రామప్ప శిల్పాల రాజిల్లు నృత్యమును ఆంధ్రనాట్యముగా కూర్చినాడు. కథనోత్సవముల కాకతీయుల కేళి పేరిని నాట్యముగా చూపినాడు. అతడు మన నటరాజ రామకృష్ణ, తనివి తీరనిదతని నాట్య తృష్ణ. జై జైలు తెలంగాణ కాంతిమూర్తులకు, జై జైలు అసమాన ప్రతిభా కీర్తులకు. పల్లె బొమ్మకు ప్రాపు కాపు రాజయ్య, పలువన్నియల జూపు కాపు రాజయ్య. తెలంగాణ పల్లె ప్రజల అందాలు, కట్టుబొట్టు మేని రంగు చెందాలు. కుంచెతో కుదురుగా కూర్చిన మేటి, చిత్రకళలో లేరు అతనికెవరు సాటి. జై జైలు తెలంగాణ కాంతిమూర్తులకు, జై జైలు అసమాన ప్రతిభా కీర్తులకు. పోతన్న బొమ్మకు పోసిండు ప్రాణము, రుద్రమ్మ బొమ్మలో చూపిండు వీరము. అబ్బురముగా అడవి అందాలు చిత్రించి, చిత్రకళకి కొత్త అందాలు తెచ్చిండు. అతడు కొండపల్లి శేషగిరిరావు, సప్తవర్ణముల చిత్రాల ప్రోవు. జై జైలు తెలంగాణ కాంతిమూర్తులకు, జై జైలు అసమాన ప్రతిభా కీర్తులకు. ఉగ్గు పాలతోటి ఒగ్గు కథ నేర్చిండు, ఎద పొంగ ఎల్లమ్మ కథను చెప్పిండు. మిద్దె రాములు దేశ దేశాలు చుట్టిండు, జానపదము కీర్తి జగమంత చాటిండు. జై జైలు తెలంగాణ కాంతిమూర్తులకు, జై జైలు అసమాన ప్రతిభా కీర్తులకు. మన దేశంలో అనేక నృత్య రీతులు ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో కూచిపూడి, భరతనాట్యాలు ఎంతో ప్రాచుర్యం పొందినవి. మన తెలంగాణలో పేరుగాంచిన నృత్యం పేరిణి నాట్యము. మీరు ఇప్పుడు చూస్తున్నది అదే నాట్యము. ఈ నాట్యమును అభివృద్ధి పరిచినది నటరాజ రామకృష్ణ. ఇతను తెలంగాణకు చెందిన నాట్య గురువు. నటరాజ రామకృష్ణ మార్చి 21, 1933లో దమయతీదేవి రామ్మోహన్ రావు దంపతులకు జన్మించినారు. ఇతను అనేక నాట్య రీతులు నేర్చుకున్నాడు. నటరాజ రామకృష్ణ పేరిణి శివతాండమునకు గొప్ప పేరు తెచ్చినాడు. ఇతనికి కళా ప్రపూర్ణ అనే బిరుదు కలదు. నటరాజ రామకృష్ణ తెలంగాణలో చిందు యక్షగాన అభివృద్ధికి తోడ్పడ్డాడు. తెలంగాణ పల్లె జీవితాన్ని ఎల్లలు దాటించిన చిత్రకారుడు కాపు రాజయ్య. రాజయ్య మెదక్ జిల్లా సిద్దిపేటలోని చేతివృత్తి కళాకారుల వీధిలో భూలక్ష్మి రాఘవుల దంపతులకు జన్మించారు.
రాజయ్య బాల్యమంతా కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, నకాషి, దూదేకుల కులవృత్తి కళాకారుల మధ్యనే గడిచింది. కులవృత్తుల్ని చిత్రకళలోకి తెచ్చిన మొట్టమొదటి కళాకారుడు కాపు రాజయ్యే. తన చిత్రకళా ప్రతిభతో తెలంగాణ కీర్తిబావుటాను ప్రపంచవ్యాప్తంగా ఎగురవేశాడు. రాజయ్య వేసిన బొమ్మ 1951లో మొదటిసారిగా ఆంధ్రప్రభలో అచ్చయింది. తనలాంటి వారిని తయారు చేసేందుకు సిద్దిపేటలో కళాక్షేత్రాన్ని స్థాపించి ఎందరికో చిత్రకళని నేర్పాడు. కాపు రాజయ్యకు కళాప్రవీణ, కళావిభూషణ్, హంస, లలిత కళారత్నతో పాటు ఇంకా ఎన్నో అవార్డులు వచ్చాయి. రాజయ్య అంటే రంగులు, రంగులు అంటే రాజయ్యే. కొండపల్లి శేషగిరిరావు 1924వ సంవత్సరంలో వరంగల్ జిల్లాలోని పెనుగొండ గ్రామంలో జన్మించారు. వీరు ఆయిల్ పెయింట్స్, వాటర్ పెయింట్స్ వంటివి వేయడంలో సిద్ధహస్తులు. శేషగిరిరావు చిత్రించిన అద్భుతమైన చిత్రాలలో బెస్తవారి చిత్రం, గుహుడు రాములవారిని నది దాటిస్తున్న చిత్రం, కలువ కొలను లచ్చి అనే జానపద చిత్రం, గోదాదేవి చిత్రం, శకుంతల దృశ్యకావ్య చిత్రాలు, గ్రామీణుల చిత్రం, ప్రకృతి దృశ్యాలకు చెందిన చిత్రాలు, తెలుగు తల్లి చిత్రం ఎంతో పేరెన్నికగన్నవి. కొండపల్లి శేషగిరిరావు చిత్రాలు భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటుతాయి. ప్రతి కళాఖండం వెనుక చిత్రకారుడి అఖండ ప్రతిభ, నైపుణ్యం, కృషి దాగి ఉంటాయి. ఒగ్గు కథ అంటే మిద్దెరాములు, మిద్దెరాములంటే ఒగ్గు కథ. గానం, నృత్యం, నాటకాల మిశ్రమమైన తెలంగాణ సాంస్కృతిక వైభవం ఒగ్గు కథను ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లిన జానపద బ్రహ్మ మిద్దెరాములు. సిరిసిల్ల జిల్లా హన్మాజిపేటలో 1941లో జన్మించిన రాములు పేదరికంతో సరిగ్గా చదువుకోలేకపోయాడు. ఒకసారి జాతరలో గొల్లకుర్మలు చెప్పిన ఒగ్గు కథను విన్న రాములు దానికి వీరాభిమాని అయ్యాడు. ఎలాగైనా ఒగ్గును నేర్చుకోవాలని ఒగ్గు కళాకారులను ఒప్పించి వాళ్లతో పాటే ఊరూరు తిరిగి ఆ ఒగ్గు కళారూపాన్ని వంటబట్టించుకున్నాడు. రాగంతో పాటు నృత్యం కూడా ఒగ్గులో ప్రధానం. ఇందులో ప్రావీణ్యం సంపాదించడానికి రాములు ఆముదపు దీపం నీడలో తన కదలికల్ని గమనించేవాడు. ఏదైనా తప్పులుంటే సరిదిద్దుకునేవాడు. గజ్జెలు కొనుక్కోవడానికి కూడా పైసలు లేకపోవడంతో కాళ్లకు తుమ్మకాయలు కట్టుకునేవాడు. విద్యాభ్యాసం లేకున్నా ఒగ్గు కథలో రాణించి వందలాది ప్రదర్శనలు ఇచ్చి ఒగ్గు కథా పితామహుడిగా పేరు పొందారు. మిద్దెరాములు తన రేణుకా ఎల్లమ్మ కథ, మల్లన్న కథ, గంగా గౌరీ కథ, బాలనాగమ్మ ఒగ్గు కథల ద్వారా చాలా పేరు పొందారు. ఆయన కథలలో ప్రత్యేకమైనది ఎల్లమ్మ కథలో బోనాల నృత్యం. ఆయన తన జీవితకాలంలో సుమారు 50,000 ప్రదర్శనలు ఇచ్చారు. అలాంటి మిద్దెరాములు జానపద కళా బ్రహ్మ, ఒగ్గు కథా చక్రవర్తి, కళా పురస్కార్ వంటి ఎన్నో బిరుదులు పొందారు. మిద్దెరాములు ఒగ్గు చెబుతుంటే ప్రేక్షకులు తన్మయత్వంతో చూసేవారు. కథ కంటే ఒగ్గును ఆయన చెప్పే విధానమే అద్భుతంగా ఉంటుంది. ఒగ్గు కథను ప్రపంచ వేదికపై సగర్వంగా నిలిపిన మహనీయుడు మిద్దెరాములు. కళారూపాల్లో కళాకారులు సజీవంగా ఉంటారనడానికి మిద్దెరాములే నిదర్శనం. ఎక్కడ ఒగ్గు కథ చెప్పినా అక్కడ రాములు జ్ఞాపకాలే కనిపిస్తాయి. పిల్లలు, ఇక్కడ కొన్ని వాక్యాలు ఉన్నవి, వాటిని గమనించండి. పాలపిట్ట అందంగా ఉన్నది. నేను జాతరలో ఎర్రని గాజులు కొన్నా. వేపకాయ చేదుగా ఉంటుంది. మల్లెపూలు మంచి వాసన ఇస్తాయి.
అనూష చక్కగా పాడుతున్నది. అజయ్, వంశీలు ఇష్టంగా బడికి పోతారు. ఈ వాక్యాలలో కొన్ని పదాలు గమనించండి. అవి అందంగా, ఎర్రని, చేదుగా, మంచి, చక్కగా, ఇష్టంగా. ఇలాంటి పదాలని విశేషణాలు అంటారు. అంటే నామవాచకాల యొక్క గుణాలని తెలిపే పదాలనే విశేషణాలు అంటారు. ఇక్కడ మరికొన్ని వాక్యాలు ఉన్నాయి, వాటిని చదవండి. చదివారా? నేను చదువుతాను, ఒకసారి గమనించండి. ఏనుగు పెద్ద జంతువు. ఇంద్ర పొడవుగా ఉన్నది. చిలుక అందమైన పక్షి. కాటుక నల్లగా ఉంటుంది. అత్తరు వాసన మంచిగా ఉంటుంది. చూశారు కదా? ఈ వాక్యాలలో కొన్ని విశేషణ పదాలున్నవి, వాటిని గుర్తించి చెప్పండి. పెద్ద, పొడవుగా, అందమైన, నల్లగా, మంచిగా. గుడ్. ఈ పదాలని విశేషణ పదాలు అంటారు. ఇప్పుడు నేను కొన్ని విశేషణ పదాలు చెప్తాను, వాటిని ఉపయోగించి సొంత వాక్యాలు చెప్పండి. తెలివైన. అనుష తెలివైన అమ్మాయి. వేగంగా. జింక వేగంగా పరిగెడుతుంది. చిక్కని. చిక్కని పాలు ఆరోగ్యానికి మంచిది. చక్కని. పూజిత ఎంతో చక్కని అమ్మాయి. పొడవైన. కొబ్బరి చెట్టు పొడవైన చెట్టు.